పురుషోత్తం గారు. నమస్తే సార్. సో ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అంతా రిలాక్స్ అవుతూ ఉంటారు. అవును. ఈ టైంలో ఎంసెట్ ఎగ్జామ్ ఉందని వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలండి? ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అంటే ఐపీకి ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి ఇమీడియట్గా ఆ స్టూడెంట్స్కి వాళ్ళు ఉన్న స్టేట్ ఆఫ్ మైండ్లో రిలాక్స్ అవ్వాలని ప్రతి ఒక్క స్టూడెంట్కి ఉంటుంది. కాకపోతే ప్రతి స్టూడెంట్కి ఇప్పుడు ఏదైతే వాళ్ళకు ఐపీ ఎగ్జామ్స్ తర్వాత 50 days ఉందో ఆ 50 days మోర్ క్రూషియల్ టైం వైల్ కంపేర్ టు +1 +2 అంటే 2 yearsతో కంపేర్ చేస్తే కూడా ఈ 50 days వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ 50 daysని వాళ్ళు రిలాక్స్ అవ్వకుండా సో స్మార్ట్ వేలో వీలైనంత తొందరగా వాళ్ళ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే వెబ్సైట్కి సో మంచి కాలేజ్కి వాళ్ళు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారు. అవును. ఎంసెట్కి ప్రిపేర్ అవ్వాలి. అవును. ఈ రెండింటికి మధ్య తేడా ఏంటండి? దీనికి ఎలా ప్రిపేర్ అవ్వాలి? దీనికి అయినట్టే ఎంసెట్కి కూడా ప్రిపేర్ అవ్వాలా? బోర్డ్ ఎగ్జామ్స్కి అయినట్టే? యాక్చువల్గా ఇంటర్మీడియట్ ఐపీ ఎగ్జామ్స్కిను అంటే బోర్డ్ ఎగ్జామ్స్కిను అట్ ద సేమ్ టైము వెబ్సైట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, ఎందుకు సార్ డిఫరెన్స్ అంటే యాక్చువల్గా బోర్డ్ ఎగ్జామ్ స్టూడెంట్స్ దే ఫీల్ వెరీ ఈజీ. ఎందుకు ఈజీ అంటే వాళ్ళ లెక్చరర్స్ కొన్ని క్వశ్చన్స్ లైక్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి ఐపీలో, కాబట్టి అవి మగ్గప్ చేసుకోవడము, ఫుల్ లెంత్ ఆన్సర్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి ఈజీగా మనం ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే ఇంటర్మీడియట్లో మోర్ దెన్ 90 స్టూడెంట్స్ దే విల్ స్కోర్ ఈజీలీ మోర్ దెన్ 80%. 90% స్టూడెంట్స్ 80% అబోవ్ వస్తుంది. అండ్ మనం జనరల్గా చూస్తే చాలా మందికి 950+, 960+ కూడా వస్తాయి ఐపీ మార్క్స్. రీజన్ ఏంది అంటేనంటే మన ఎగ్జామ్ ప్యాటర్న్, బోర్డ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఓన్లీ సర్టన్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ లో వీ కెన్ సే అంటే అందరికి తెలిసింది 2 స్టార్ అని, 3 స్టార్ అని, 5 స్టార్ అని క్వశ్చన్స్ ఉన్నాయి. పిల్లలు అని మగ్గప్ చేసుకోవడము, బై హార్ట్ చేయడము, సో అవే అందులో వస్తాయి కాబట్టి 100% బోర్డ్ ఎగ్జామ్ లో వస్తుంది. కానీ అదే వెబ్సైట్కి వచ్చేసరికి ఏమవుతుందంటే సో వెబ్సైట్ ఈజ్ కాంపిటేటివ్ ఎగ్జామ్. సో రెగ్యులర్ ఎగ్జామ్ లెక్క మనం దీన్ని ట్రీట్ చేయలేము. అండ్ మోర్ ఓవర్ వెబ్సైట్ లో ఏంటి అంటే మనకు లాజికల్ ఓరియంటెడ్ క్వశ్చనింగ్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ లాస్ట్ ఇయర్ వచ్చిన క్వశ్చన్ ఈ ఇయర్ వస్తుందా అంటేనంటే వీ కాంట్ సే గ్యారంటీ. అండ్ వీ కెన్ సే ఓన్లీ నెంబర్ ఆఫ్ మోడల్స్. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ కాబట్టి యాక్చువల్గా వెబ్సైట్ క్వైట్ డిఫికల్టీ వైల్ కంపేర్ టు బోర్డ్ ఎగ్జామ్స్. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ యాక్చువల్గా బోర్డ్ ఎగ్జామ్స్కి వెబ్సైట్ ఎగ్జామ్కి ఒక చిన్న డిఫరెన్స్. సో యాక్చువల్గా అది లాజిక్ అనుకోవచ్చు, కామెడీ అని కూడా అనుకోవచ్చు. రీజన్ ఏంటి అంటే బోర్డ్ ఎగ్జామ్లో వాళ్ళకి సర్టన్ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి బై హార్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళ క్వశ్చన్ పేపరే వస్తుంది. స్టిల్ ఎవ్రీ స్టూడెంట్ అంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ మ్యాక్సిమం పర్సెంటేజ్ లైక్ ఐ కెన్ సే మోర్ దెన్ 90% అంటే చాలా మంది స్టూడెంట్స్కి వస్తుంది. లైక్ ఇంటర్లో ఎవ్రీ పేరెంట్ విల్ సే మా అమ్మాయికి 930 వచ్చినాయి, మా అబ్బాయికి 960 వచ్చినాయి, మా అమ్మాయికి 980 వచ్చినాయి అంటారు. ద సేమ్ స్టూడెంట్ వెబ్సైట్ అపియర్ అయినప్పుడు ఎగ్జామ్ అటెండ్ చేస్తే సో వెబ్సైట్లో ఏంది అంటే ఆ వెబ్సైట్లో ఉన్న మ్యాజిక్ ఏంది అంటే 160 క్వశ్చన్స్. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 ఆప్షన్స్. 4 ఆప్షన్స్లో వన్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే అక్కడ మ్యాజిక్ క్వశ్చను ఆన్సరు రెండు సిబిటీ అంటే ఇప్పుడు మన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి స్క్రీన్ మీద క్వశ్చన్ ఇస్తాడు, ఎట్ ద సేమ్ టైం ఆన్సర్ కూడా ఉంటుంది. బట్ స్టూడెంట్ ఆ 4 ఆప్షన్లో ఒక రైట్ ఆన్సర్ని వాడు తీసుకురావడం అంటే ఫైండ్ అవుట్ చేయడానికి సో ఇట్ ఈస్ క్వైట్ డిఫికల్టీ. అండ్ కన్ఫ్యూజ్ అవుతాడు ఎందుకంటే 2 సిమిలర్ ఆన్సర్స్ ఇస్తారు కాబట్టి కూడా. ఎస్ ఎగ్జాక్ట్లీ సిమిలర్ ఆన్సర్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ 980 వచ్చిన స్టూడెంట్కి ఇక్కడ ఆల్రెడీ ఆన్సర్ కళ్ళ ముందున్న ఫైండ్ అవుట్ చేయలేని సిచ్యువేషన్ వెబ్సైట్లో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ వెబ్సైట్ ఎగ్జామినేషన్. సింప్లీ వీ కెన్ సే లైక్ కాంపిటేటివ్ ఎగ్జామ్. కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటేనే లాజికల్ ఓరియంటెడ్ ఉంటుంది. కళ్ళ ముందు ఆన్సర్ ఉన్నా సరే సో ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయడమే సో అక్కడ మోర్ డిఫికల్టీ. సో దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ బోర్డ్ ఎగ్జామ్స్ యాజ్ వెల్ యాజ్ వెబ్సైట్ ఎగ్జామ్. ఓకే, ఇప్పుడు చాలా తక్కువ టైం ఉంది, జస్ట్ 50 days మాత్రమే ఉంది కాబట్టి ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉంటే వాళ్ళు మంచి మార్క్స్ మంచి ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి? ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి పేరెంట్స్కి ఫస్ట్ ఉండే క్వశ్చన్ ఇదే. ఎగ్జామ్స్ అయిపోయినాయి, స్టూడెంట్స్ ఇంటికి వెళ్ళిపోయినారు, ఇంట్లో ఉన్నారు. సో స్టూడెంట్కైనా పేరెంట్కైనా ఫస్ట్ ఏంటంటే 50 days ఉంది సరే, ఐపీ ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి ఈ 50 daysని ఎట్లా ప్లాన్ చేసుకోవాలి ప్రతి ఒక్కరికి క్వశ్చన్ ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే ప్రతి స్టూడెంట్ జాగ్రత్తగా ఇప్పుడు వెబ్సైట్ అన్నాం 160 క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి సో +1 +2 అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సిలబస్ మొత్తం కవర్ చేయాలి. కానీ ఉంది 50 రోజులే. ఈ 50 రోజులల్లో స్టూడెంట్ ఏం టార్గెట్ చేయాలి? సో 5000 బిలో ర్యాంక్ కానీ ఎట్ మ్యాక్సిమం 10,000 బిలో ర్యాంక్ టార్గెట్ చేయాలి. ఎందుకు సార్ 10,000 అంటే 10,000 బిలో ర్యాంక్ వస్తే ఫ్రీ సీట్ వస్తుంది మన తెలంగాణ స్టేట్లో. కాబట్టి
ఆ 10,000కి టార్గెట్ పెట్టుకోవాలి కాబట్టి సో స్టూడెంట్ ఏంటి అంటేనంటే ఫస్ట్ సిలబస్ని స్క్రీన్ చేయాలి. ఐ మీన్ వీ కెన్ సే స్క్రూటినీ. సిలబస్ని ప్రాపర్గా స్క్రూటినీ చేసుకొని దాంట్లో హై వెయిటేజ్ చాప్టర్స్ని లో వెయిటేజ్ చాప్టర్స్ని సపరేట్ చేసి హై వెయిటేజ్ చాప్టర్స్ని ఒక గ్రూప్లో పెట్టేసి ఈ ఉన్న తక్కువ టైంలో ఈ చాప్టర్స్ మీద ఫోకస్ చేసి అట్ ద సేమ్ టైం అగైన్ మళ్ళీ ప్రతి చాప్టర్లో కూడా సబ్ టాపిక్స్ ఉంటాయి. మనకు కొన్ని చాప్టర్లు ఏంటంటే ఒక 10 సబ్ టాపిక్స్ ఉన్నాయి అనుకోండి. సో చాలామంది ఈ పాయింట్ డిస్కస్ చేయరు, అంటే చాలామంది ఇది ఫోకస్ కూడా చేయరు నాకు తెలిసినంత వరకు. సో ఆ 10 సబ్ టాపిక్స్లో కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్స్ ఒక 6 లేదంటే 7 సబ్ టాపిక్స్ నుంచే రిపీట్ అవుతాయి. ఇంకో 3 సబ్ టాపిక్స్కి పెద్ద ఇంపార్టెన్స్ ఉంటుంది. అట్లా పాయింట్ టు పాయింట్ వాళ్ళు ఒకవేళ చెక్ చేసుకొని సిలబస్ స్క్రూటినీ చేసుకోగలిగితే సో ఈ 50 డేస్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకోగలిగితే 100% వాళ్ళు ఏ ర్యాంక్ అనుకుంటే ఆ ర్యాంక్ని ఈజీగా వాళ్ళు క్రాక్ చేయొచ్చు. ఓకే, అంటే రోజుకి ఎన్ని గంటలు చదవాలండి? రోజుకి లైక్ ఇప్పుడు స్టూడెంట్ ఒక 10 to 12 అవర్స్ స్పెండ్ చేస్తే మోర్ దెన్ ఎనఫ్ టు గెట్ ఏ గుడ్ ర్యాంక్. ఓకే, గుడ్ ర్యాంక్ అంటే వీ కెన్ సే బిలో 3,000 కూడా క్రాక్ చేయొచ్చు లైక్ జస్ట్ 12 అవర్స్ ఆఫ్ టైం. అంటే డైలీ షెడ్యూల్ అనేది ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ వీటన్నిటికీ హెల్ప్ అవుతుందండి? కంపల్సరీ. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఎంపీసీ స్టూడెంట్స్ కాబట్టి మ్యాథ్స్ బి, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. సో ఈ దీంట్లో స్టూడెంట్ మైండ్ సెట్ని బట్టి అంటే చాలామంది ఏంటంటే ఇప్పుడు ఒక లెక్చరర్ చెప్తాడు లైక్ ఈ సీక్వెన్స్లో, ఇప్పుడు నేను కూడా ఒక సీక్వెన్స్ చెప్తా. కాకపోతే ఇక్కడ చాలామంది అబ్జర్వ్ చేయాల్సింది మెయిన్గా పేరెంట్స్ స్టూడెంట్ ఏం ఆలోచన చేయాలంటే కొందరు స్టూడెంట్స్ అంటే నాకు 10 years ఎక్స్పీరియన్స్ ఉంది, టీచింగ్ వచ్చేసి నాది 13 years ఎక్స్పీరియన్స్. బట్ నేను మై డ్రీమ్స్ అకాడమీలో ఆల్మోస్ట్ 10 years అయింది, మాది డికేడ్ కంప్లీట్ అయింది. ఈ 10 yearsలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటేనంటే స్టూడెంట్ ఫస్ట్ వాడికి ఏ సబ్జెక్ట్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది, ఏ సబ్జెక్ట్ మీద ఎక్కువ గ్రిప్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎప్సెట్లో మనకి మార్క్స్ రావాలి, ఇప్పుడు మేజర్ టార్గెట్ ఎప్సెట్ కాబట్టి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో చాలామంది ఇప్పుడు జనరల్గా అయితే మీరు ఎవరిని అడిగినా సరే ఈవెన్ నేనైనా ఎవరమైనా మేము సజెషన్ చేసేది ఫస్ట్ కెమిస్ట్రీ ఫోకస్ చేయాలి, తర్వాత మ్యాథమెటిక్స్ ఫోకస్ చేయాలి, తర్వాత ఫిజిక్స్ చేయాలి. కొన్నిసార్లు ఏంటంటే కొందరు బ్రిలియంట్ స్టూడెంట్స్ ఉంటారు, హీఈస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యాథమెటిక్స్. సో మ్యాథమెటిక్స్లో ఇప్పుడు ఉన్న టైం మనకి 80 questions ఉన్నాయి. సో మ్యాక్సిమం క్వశ్చన్స్ తను చేయగలుగుతాడు. సో అట్లాంటి స్టూడెంట్ ఏం చేయాలి, ఫస్ట్ మ్యాథ్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, తర్వాత ఆయన నెక్స్ట్ స్ట్రాంగ్ సబ్జెక్ట్ కెమిస్ట్రీ అయితే కెమిస్ట్రీకి ఇవ్వాలి, నెక్స్ట్ స్ట్రాంగ్ ఫిజిక్స్ అయితే ఫిజిక్స్. అంటే పేరెంట్ అబ్జర్వ్ చేయాల్సింది ఫస్ట్ వాళ్ళ స్టూడెంట్, నాట్ ఓన్లీ పేరెంట్, ఈవెన్ టీచర్ కూడా, క్లాస్ రూమ్లో చెప్పే టీచర్ కూడా స్టూడెంట్కి ఏం చెప్పాలి అంటే ఒక సెట్ ఆఫ్ స్టూడెంట్స్ క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు లైక్ ఒక 60 members ఉంటే ఈ 60 members కంపల్సరీ ఒకటే సబ్జెక్టు ఒకటేలాగా చదవరు. కొందరు ఫిజిక్స్లో స్ట్రాంగ్ ఉంటారు, మేబీ కెమిస్ట్రీలో వీక్ ఉండొచ్చు థియరీ అయినా సరే, కొందరు మ్యాథమెటిక్స్లో బాగా స్ట్రాంగ్ ఉండొచ్చు, ఇంకొందరు ఏంటంటే ఫిజిక్స్. ఎందుకంటే నేను కొందరు స్టూడెంట్స్ని అబ్జర్వ్ చేసిన ఇన్స్టెడ్ ఆఫ్ మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీ వాళ్ళు ఫిజిక్స్లో చాలా ఇంట్రెస్టెడ్ ఉంటారు, అంటే ఛాలెంజింగ్ తీసుకొని కూడా చదివేటోళ్ళు ఉంటారు. మనకి వెబ్సైట్లో వీ నీడ్ టు స్కోర్ మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, ఎక్కువ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడమే మన టార్గెట్. అంటే మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సింది స్టూడెంట్ ఏ ఏరియాలో స్ట్రాంగ్ ఉన్నాడు, స్ట్రాంగ్ ఉన్న ఏరియాను మనం ప్రాపర్గా బిల్డ్ చేసుకొని ప్రిపేర్ అవ్వగలిగితే సో ఈ ఉన్న 50 daysలో సో మనం ఎక్స్పెక్ట్ చేయలేని ర్యాంక్ మనం ఈజీగా గెయిన్ చేయొచ్చు.